హాయ్ అండి, వెల్కమ్ టు శుభశ్రీ రాఘవ ఆఫీషియల్. చాలా రోజులు బిజీ అండ్ ఇన్యాక్టివ్ అయిన తర్వాత కాపీరైట్ సాంగ్ పెట్టకు నేను ఐఎమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు 3 సర్ప్రైజెస్ ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారో అది చూద్దాం అనమాట. ఫస్ట్ సర్ప్రైజ్ ఇస్ దిస్ గై ఓన్లీ. మళ్ళీ నా ఇక్కడ ఏం లేదు, లోపల ఏం లేదు. అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. Hello, first time in Subhashri channel. Yes. Hi guys. Hi guys. Guys, follow me guys. Subscribe to me. Please do subscribe Subhashri channel. Like చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ గంట సింబల్ నొక్కండి నోటిఫికేషన్ కోసం. సబ్స్క్రైబ్ చేసుకొని తన ఫన్నీ మాటలు చాలా చక్కగా వినడానికి బాగున్నాయి. సో రోజు చూస్తూ ఉండండి తన వీడియోస్. మీలాగే కాదండి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ in Bigg Boss, especially our last mega chief portion. Yes. So నేను అసలు మర్చిపోను ఆ మూమెంట్, ఎందుకంటే I think చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు and really I wanted her to be in top 5 very desperately. Really చాలా బాగుంది and చాలా సారి అది చూసి I'm like smiling, అంటే ఇలా ఉండాలి అన్నమాట అని. సో ఆ స్ట్రెంత్ ఎక్కడ నుంచి వచ్చింది ఫస్ట్ చెప్పరా ప్లీజ్? స్ట్రెంత్ అంటే గట్టిగా మనం ఫిక్స్ అవ్వడమే మైండ్ లో, అంతకు మేము చేయలేదు. మనం చెయ్యాలిరా, నించోవాలన్న పాయింట్ అంతే. ఆ మూమెంట్ లో లోపల ఉన్న సిచ్యువేషన్స్ అన్ని లోపల తిరుగుతూ ఉన్నాయి. ఇద్దరమే ఉన్నాము, ఎలా అయినా ఆడాలి, గెలవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యా. విల్ పవర్ మనం మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని నించుంటే ఏదైనా, అదొకటే కాదు టాస్క్, ఏదైనా మనం చేయొచ్చు. సో అదొక్కటి మైండ్ లో పెట్టుకోవాలి. ఆ రోజు వీడియో చూసి ఐ వాజ్ లైక్ ఉంటే ఇలాగే ఉండాలి, ఉండకూడదు ఆ ఫీలింగ్ వచ్చింది. సీరియస్లీ ఐ వాంటెడ్ సో బ్యాడ్లీ దట్ షీ షుడ్ బి ఇన్ టాప్ 5. ఐ వాంట్ టు సీ హర్ ఇన్ టాప్ 5 అని. బట్ ఎనీవేస్ ఐ థింక్ యూ హావ్ ఇన్స్పైర్డ్ అ లాట్ ఆఫ్ వుమెన్. నేను అదే చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా. ఆ రోజు వచ్చిన ఇన్స్పిరేషన్, ఒక అమ్మాయికి కనెక్ట్ అయిన ఇన్స్పిరేషన్ ఇంకెప్పుడు రాలేదు ఐ థింక్. బట్ ఐ ఫెల్ట్ ఇట్ సో మచ్. స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. Yes, thank you. Loved it and I hope ఇంకా నేను కూడా ఇలా లైఫ్లో లో వచ్చిన సిచ్యువేషన్ లో నేను జీరో కాదు, ఐ విల్ షో హూ ఐ యామ్ అని ఉంటుంది. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ లో టాస్క్ కనిపించింది కాబట్టి మీకు తెలుసు, బట్ నేను రియల్ లైఫ్ లో కూడా ప్రతిదీ చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ స్టేజ్కి వచ్చాను. అది ఒక్క టాస్కే కాదు నేను గెలిచింది, నేను జీవితంలోనే ఒక్కొక్క మెట్లు చాలా కష్టపడి ఎక్కుతూ ఇంత స్ట్రాంగ్ మైండ్ తో ఇంత దూరం జర్నీ చేయగలిగాను. అది నిజంగా నాకు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. సో మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను సీరియల్స్ నుంచి స్టార్ట్ చేశారా ఫస్ట్. సో నేను సీరియల్స్ నుంచి వచ్చి ఫస్ట్ సీరియల్ అందరికీ చాలా ఇష్టమైన సీరియల్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. సో అది చాలా చాలా ఫన్ ఉంటుంది, కామెడీ సీరియల్. దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది ఫస్ట్ సీరియల్ కి, టెలివిజన్ నుంచి. సో టెలివిజన్ నుంచి నంది అవార్డు వచ్చింది. టెలివిజన్ నుంచి ఫస్ట్. దాని తర్వాత అలా షోస్ లోకి ఎంటర్ అయ్యాను, షోస్ చేస్తున్నాను. మధ్యలో బిగ్ బాస్ కి ఎంటర్ అయ్యాను. జబర్దస్త్ చేసాం మధ్యలో. జబర్దస్త్ ఒక లేదు మర్చిపోలేదు. సీరియల్స్ తర్వాత జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యా. జబర్దస్త్ తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ జబర్దస్త్ కి బ్రేక్ ఇచ్చాక బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటికి నేను రాడ్ వేసుకుని డాన్స్ షో చేస్తున్నా కాంపిటీషన్. సో డాన్స్ షో చేస్తున్నప్పుడు బిగ్ బాస్ రావడం, అక్కడ నుంచి బిగ్ బాస్కి వెళ్ళడం, 4 weeks లోనే బయటికి రావడం. సో అక్కడ అంతా మళ్ళీ బయటికి రావడం 4 weeks లో. ఇంకా అంతే కట్టు 1 year నో వర్క్, నథింగ్, ఏం చేయాలి అర్థం కాలేదు నాకు. సో చాలా ఇబ్బంది పడ్డాను. దాని తర్వాత మళ్ళీ ట్రయల్స్ చేసుకుని మళ్ళీ జబర్దస్త్కి ఎంటర్ అవ్వడం. జబర్దస్త్ నాకు ఎక్కడ లేని గుర్తింపుని, లైఫ్ని ఇచ్చింది. సో దాని నుంచి మళ్ళీ బిగ్ బాస్కి రావడం. దానికంటే ముందు, ఈ బిగ్ బాస్ కంటే ముందు సర్జరీ, షోస్, ఎన్ని మూవీస్ ఆ మధ్యలో చాలా చేశారు. మూవీస్ చేశాను మధ్యలో. అండ్ ఐ సా యూ ఇన్ దిస్ ఆల్సో, మత్తు వదలరా 1లో సీరియల్ ట్రాక్ సూపర్ హిట్, రత్న అనేది. అండ్ 2లో ఇంకా పెద్ద హిట్ అసలు. మా
నేను చూసాను ఆమెకి చూసాను అరే రోహిణి కదా సో అలా అన్నమాట సో అది ఇంకా చాలా సినిమాలు చేసాం. సేవ్ ద టైగర్స్ హాట్స్టార్ లో సిరీస్. ప్లస్ సో మెనీ పీపుల్ డోంట్ నో వి వర్ సపోజ్ టు డూ వేరే లెవెల్ ఆఫీస్. నేను కూడా చేయాల్సి ఉండే. ఫస్ట్ డే నేను ఆఫీస్ కి వెళ్ళిన టైంలో రోహిణి గారు అక్కడ ఉన్నారు. అప్పుడు నాకు Hi, రోహిణి bye. గారి గురించి అంత తెలియదు. ఆమెకి నా గురించి తెలుసు బట్ ఐ డోంట్ నో సో మచ్. హాయ్ బాయ్ అంత పర్సనల్ గా తెలియదు కాబట్టి హాయ్ అండి అన్నా. నేనే ఇంత కలర్స్ ఉంది అని నేను తెలియదు. చాలా కలర్స్ రంగులా రంగులు. ఈ డ్రెస్ లోనా? లేదు నీలో చాలా రంగులు ఉంది. అంటే బిగ్ బాస్ లో చూసిన తర్వాత ఐ వాస్ లైక్ ఓ మై చాలా గాడ్ talents సో హిలేరియస్. టాలెంట్స్ కలలు కళ సో అది చూసాను అండ్ ఐ వాస్ లైక్ ఐ లవ్ హర్ ఐ వాంట్ బి ఫ్రెండ్స్ విత్ హర్ అని నేను గప్మన్ వచ్చేసాను మంచి సెట్. తేజ వస్తున్నాడు ఇక్కడ కనుక నేను కూడా వస్తున్నానని చెప్పి తెలుసుకొని రావడం జరిగింది. సో మచ్ థ్యాంక్ యూ. అండ్ అలా నా జర్నీ మీ అందరి ఆదరణతో నడుస్తూ ఉంది 10 years నుంచి. ఇట్స్ బిన్ 10 years. లోపల ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే అయింది అన్నిటికన్నా హిలేరియస్ సిచ్యువేషన్ ఏముంది లైక్ క్రేజీ పనులు యువర్ లైక్ డాన్స్ కిట్ ఒకటి చేసాం మేము. చేశారా? డాన్స్ కిట్ ఒకటి ఫ్లోలో ఓకే అది ఒక అది రాలేదా? వచ్చిందా నేను కొరియోగ్రాఫర్, అవినాష్ కొరియోగ్రాఫర్, హీస్ అన్ యాంకర్. ఓకే ఫ్లోలో క్రేజీ హిలేరియస్ వచ్చింది. అసలు నవ్వలేక సచ్చారు అక్కడ అందరూ. చాలా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మేము జస్ట్ అన్ యాక్టర్స్, అంటే స్క్రిప్ట్ ఇస్తే పర్ఫామ్ చేయగల యాక్టర్స్ అన్నమాట. డైరెక్టర్స్ అదేనా మూవీ డాన్స్ టాలెంట్ షో లాగా కాంటెంట్ లో మేము ఓన్ గా చేసాం. సో మాకు స్క్రిప్ట్ ఇస్తే ప్రిపేర్ అయ్యి చేయడం మా అలవాటు. అండ్ షోస్ లో స్పాంటేనియస్ గా ఏదైనా ఒక్కొక్క డైలాగ్ వేయడం అలవాటు. ఓవరాల్ ఒక స్కిట్ ఒక ఫన్ టాస్క్ అంతా మేము ముగ్గురు జస్ట్ అక్కడికక్కడ ఇచ్చిన వెంటనే మాట్లాడుకొని చేయడం అనేది చాలా పెద్ద విషయం. బట్ స్టిల్ మేము చాలా కష్టపడి ముగ్గురు షేర్ చేసుకొని థాట్స్ చాలా గట్టిగా పెళ్లి చూపుల స్కిట్ అయితే ఓన్లీ మాకు చూసాను బిగ్ బాస్ జస్ట్ ఇచ్చారు ఏంటి మీరు వచ్చిన వీళ్ళని మీరు ఒక స్కిట్ తో అలరించాలి, వాళ్ళు వచ్చినప్పుడు అంతా మీరు చేస్తూనే ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయాలరా అంటే మేమంతా ఒక స్టోరీ అనుకుని ఒక పెళ్లి చూపులు స్కిట్ చేద్దామని మేము అనుకున్నాం. మేము రైటర్స్ కాదు, బట్ స్టిల్ అంత చక్కగా మీ అందరి ముందుగా దాన్ని తీసుకురాగలిగామని చాలా హ్యాపీగా ఫీల్. సీరియస్లీ ఐ థింక్ యూ అవినాష్ అండ్ టేస్టీ తేజ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది దెర్ వాస్ వన్ పోర్షన్ మీరు నామినేషన్ కి మీరు రిపీట్ చేసి నెక్స్ట్ డే చేశారు. మామూలు పోర్షన్ కాదు అది. నేను ఎంత నవ్వినా అంటే అది చూసి అరే కరెక్టే కదా వాళ్ళే ఇద్దరికి ఇమిటేట్ చేసి కరెక్ట్ గా ఇమిటేట్ చేసి మరి ఆ ఫన్ రావడం అనేది చాలా టఫ్. అండ్ లోపల ఉన్న కూడా చాలా ఏమంటారు స్పోర్టివ్ గా తీసుకున్నారు. వాళ్ళని మేము ఇమిటేట్ చేసిన ముందే చెప్పి వాళ్ళు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకొని మంచి స్పేస్ ఇచ్చారు చేయడానికి అందరూ. So who is your best friend from Big Boss? అవి తేజ, నెక్స్ట్ ప్రేరణ. నాకు అంటే ఓజీస్ నుంచి నేను వెళ్ళిన ఫస్ట్ వీక్ నాకు ప్రేరణకి పడలే అలా అవుతుంది. ఇద్దరం అయితే నేను అసలు అందరూ మెగా చీఫ్ దాంట్లో బాల్స్ వేసి వెల్క్రోకి బాల్స్ వేసేది. నన్ను ఎందుకు వేసి నాకు అర్థం కాలేదు. అడిగా నేను ఎందుకు వేసామని అంటే ఏదో రీజన్ చెప్పింది ఫస్ట్. దాని తర్వాత ఇంకా నేను అడుగుతానే ఉన్నా ఇదెందుకు అదెందుకంటే ఏదో చెప్తుంది. క్లారిటీగా చెప్పట్లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నావు. నాకు నిజంగా అసలు నీకే క్లారిటీ లేదు. నామినేషన్ వేద్దాం రెడీగా ఉన్నది. నామినేషన్ అయితే రెడీగా ఉంది. పెట్టారు నామినేషన్ ఏది లేడీస్ గ్రాబ్ చేసి కిల్లర్ గర్ల్స్ నామినేషన్ పెడితే రవితేజ అయితే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నా పేరు నా తెగ నచ్చేసింది. ఎందుకు నచ్చిందో తెలియదు. ఎవరు కాదు ప్రేరణ సిస్టర్ అన్నమాట. మోమ్ చూపించండి. అయ్యో వద్దు చూసారు బిగ్ బాస్ స్టేజ్ మీద ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ you guys can support and vote for now. She's right now. yes.
సో దాని తర్వాత నుంచి ప్రేరణ క్లోజ్ అయినట్టు ఎవరు క్లోజ్ అవ్వరు బికాస్ Oh really? Oh wow. సో అంటే నాకు అమ్మాయిలు తనే చాలా ప్రేరణ నాకు close బాగా. అంటే నేను అందరితో సేమ్ ఉండేదాన్ని బట్ నాకు బాగా కనెక్ట్ అయింది ప్రేరణ. బట్ ఒక రియల్ డౌట్ ఉంది, హౌ యూ బ్రింగ్ సో మచ్ ఫన్ అంటే ఇది చాలా కష్టం కదా, లైక్ ఎనీథింగ్ ఫనీ అరే ఆప్రా ఏ తేజ చాలా టఫ్ కదా, ఈజీగా అందరికి రాదు, నాకైతే అస్సలు రాదు. ఓకే నీ మాటలు ఫన్ వస్తుంది. మీ మాటలో మామూలు ఫన్ రావట్లేదు. లేదా ఎన్నిసార్లు అనుకున్నా, ఐ థింక్ షీఈస్ ద బెస్ట్ ఫీమేల్ ఎంటర్టైనర్, ఫన్నీయెస్ట్ పర్సన్ ఐ ఎవర్ సీన్ ఇన్ ఫీమేల్స్ ఫర్ షూర్ ఇన్ ద ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. Thank you. సో ఆ ఫన్ ఎట్లా చేస్తున్నారు అంటే నాకు కూడా నేర్చుకోవాలి. నాకు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఐ వాంట్ టు బికమ్ ఎ కమీడియన్. ఓకే సో నేను ట్రైల్స్ చేసినప్పుడు కూడా కమీడియన్ అవ్వాలనే ట్రై చేశాను. ఎప్పుడు నేను హీరోయిన్ అవ్వాలి లేకపోతే ఏదో మంచి క్యారెక్టర్ ఇట్లా ఏం లేదు, ఎప్పుడు కమీడియన్ అవ్వాలని నేను ట్రై హీరోయిన్ ఉంది, హీరోయిన్ అవ్వాలి. హీరోయిన్ ఉంది అని చెప్తున్నాడు. వచ్చిన స్టార్టింగ్ లో సన్నగా ఉండేదాన్ని, లాంగ్ హెయిర్ మంచిగా సన్నగానే ఉన్నారు కదా. మరి ఎందుకు ముందుకు వచ్చారా? నేను వినపడలేదండి. హీరోయిన్ అవుదామని అనుకోలేదు అనగానే తేజ ముందుకు వచ్చాడు. అది ఎందుకు అనుకోలేదా అని అనుకోవచ్చు ఫోన్ నీదే కదా? ఎక్కడ దాస్తానో తెలియదు. సరే నువ్వు ఎక్కడ దాచిపెట్టినా దాచిన దగ్గర నుంచి శుద్ధి తీయాలి. నేను తీస్తాను నో ప్రాబ్లం. ఫస్ట్ దాయాలంటే మీరు దాయలేకపోయి నేను దాచుకుంటా, అది దీమని బ్యాడ్ బాయ్. అరే మేడం గారు ఇదంతా కాదు. సో అట్లా ప్రేరణ నాకు కూడా మధ్యలో గొడవ అయింది ఒకసారి. ఓకే మెగా చీఫ్ అయినాక అది మెగా చీఫ్ అయినప్పుడు జాగ్రత్తలు చెప్పారు, కూల్గా చెప్పారు. నా ఏదైనా అడిగితే జాగ్రత్త హ్యాండిల్ చేయి, బాగా ఆడతావు, ఒక్కటి ఇదే నీకు ఒక్కటి డ్రాబ్యాక్ కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళకి నువ్వు చెప్పే విధానం కూల్గా చెప్పు, అది చేయి ఎన్నో చెప్పా. బట్ ఫైనల్గా మెగా చీఫ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ మాత్రం అదే వచ్చింది. అదే వస్తుంది. మాకు తెలిసి చాలా గొడవ ప్రేరణకి దాంట్లోనే వచ్చింది ఎక్కువ. అంటే తను food అసలు విషయంలో, యాక్చువల్గా kitchen తను విషయంలో. తీసుకునే ఇనిషియేటివ్ చాలా మంచిది. రూమ్స్ నీట్గా ఉండాలి, లగేజ్ నీట్గా ఉండాలి, బెడ్స్ నీట్గా ఉండాలి అని చెప్పడమే తప్ప అందరూ చేసిన తప్పేం లేదు. బట్ మేబీ అవతల వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఎవరైతే ఇంకో 3-4 మెంబర్స్తో అయింది ఇష్యూ. సో వాళ్ళు ఏమన్నారు తినేమన్నారు మనకు కంప్లీట్గా తెలియదు కాబట్టి ఎవరిదేంటని చెప్పలేము. మనం చూసిన టైంలో కూడా కొన్ని చూస్తాం, కొన్ని చూస్తాము. క్లారిటీ లేదు. బట్ తను మెగా చీఫ్గా చేసినప్పుడు ఫుడ్ అందరికీ రావాలి, రూమ్స్ అన్ని నీట్గా ఉండాలి, బాగా కనిపించాలి. ఈ పాయింట్లో అట్లా తీసుకుంది కానీ అది రివర్స్ అయింది దానికి. అవును చాలా సరి మనం చూసిన టైంలో ఎలా ఉంది అంటే మళ్ళీ దీనికోసమే గొడవనా అన్నట్టు అనిపిస్తుంది. అవునా? నాకు మామూలుగా హౌస్ లోనే అది అనిపించింది. ఎప్పుడు కొంచెం మా సీజన్ లో చేసిన వాళ్ళు కొంచెం మంది ఉన్నారు. అప్పుడు అది ఏ ఇడ్లీ కోసం ఇడ్లీ కోసం తిండి కోసం ఏంట్రా ఫైట్ అనేసి నేను అది గట్టిగా ఉంటుంది. నేను సీజన్ లో చపాతీ కోసం గొడవ, ఒక చపాతీ ఆఫ్ కోర్స్ నా టైంలో కూడా చపాతీ కోసం చాలా గొడవ అయింది. నేను ఫుడ్ విషయంలో గొడవ పడను. నాకు ఇష్టం ఉండదు. తీసుకున్నా సరే తిన్నారా ఇంతే, సింపుల్. ఈవెన్ ఐ డోంట్ లైక్ ఇట్. అదే హౌస్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా మనం ట్రిగర్ అవుతాం. అవును అది ఆ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. బయట ఉన్నది ఏంటి చిన్న ఒక ఫుడ్ గురించి ఇష్టం లేని కంటెస్టెంట్స్ ఎవరు చెప్పరా? ఇష్టం లేని అంటే ఏం లేదు, లోపల ఉన్న సిచ్యువేషన్స్ తో గొడవ లేని తప్ప. సిచ్యువేషన్ పరంగా ఎవరు నచ్చలేదని చెప్పరా ఒకసారి? ఇప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు? ఓకే పార్షియల్ అదేంటి డిప్లొమాటిక్ ఆన్సర్ ఫైనల్లీ నేను ఇచ్చేసి బేసిక్ గా హౌస్ లో ఆబ్వియస్లీ ఇప్పుడు అంతేందుకు ఆడియన్స్ ఇష్టం లేదంటే ఒకరు నచ్చుతారు ఒకరు నచ్చరు. మీరు జస్ట్ చూసే ఇలా అనుకున్నప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ఒకరు నచ్చుతారు ఒకరు నచ్చరు. సేమ్ ఎవరికైనా అందరూ నచ్చరు. మనం రియల్ లైఫ్ లో ఉన్నప్పుడు కూడా ఫేవరెట్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది అబ్బా ఏంటి ఇలా అని కొంతమంది ఉంటారు. చూసిన ఆడియన్స్ కి ఏంటి ఇలా చేస్తున్నారని వాళ్ళకి అంత రైట్ ఉన్నట్టు మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మనకెంత ఫీల్ వస్తుంది. అక్కడ సిచ్యువేషన్స్ బట్టి వస్తాయి తప్ప నాకు పర్టికులర్గా నేను మామూలుగా బయటకు కూడా గొడవలు ఆర్గ్యుమెంట్ చిరాకు నాకు. ఓకే నాదైనా తప్పు సరే వెళ్ళు ఓకే సూపర్ అట్లా. సో great, thank you so much for meeting me today. I had Yes, thank you. super fun. నేను ఇంకా చాలా బిగ్ fun. బాస్ నుంచి వచ్చాక ఇంటర్వ్యూస్ ఎవరికి ఇవ్వలేదు. నాకు ఇచ్చిందే ఇంటరాక్షన్ మేము ఇంటర్వ్యూలో చేసాం. కొన్ని క్వశ్చన్లు అడగడం ఆన్సర్ చేయడం. ఒక గేమ్ ఆడదామా? వాళ్ళు ఆడే గేమ్ చూసావా? బిగ్ బాస్ గేమ్ ఆడాడు. థ్యాంక్ యూ సో మచ్. వాటర్ గేమ్ పార్టింగ్ గేమ్.
అవును అలాగే అంటాం. అవును నేనైతే దారుణం ఏదో బస్తాలు చింపినట్టే బస్తాలే బస్తాలు Hey, no, I want to play one game. We'll put water and we'll make in the mouth. అది అయ్యాడు ఏడొద్దు అది తిడతారు Please, ఇక్కడ చేద్దాం. వద్దు. ఇక్కడ చేద్దాం. అమ్మ అమ్మ వాయిస్ నీకు రాదు. ఆ గేమ్ ని నా అది వాడు పక్క పోయి ఆడుకోపో అది ప్రేరణ ఖాళీ ఉంది వాటర్ తో ఇక్కడ మన ప్లేస్ కాదు ఎక్కడ? ఇక్కడ అరే ఇక్కడ చేద్దాం రా. అరే ఇక్కడ వద్దురా అరే ఇక్కడ చేద్దాం. వద్దురా ప్లీజ్ రా. చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ గైస్ థ్యాంక్ యూ సో మచ్ Guys, ఫర్ come వాచింగ్ on, దిస్ guys. వీడియో Please వన్స్ support అగైన్ it. వీళ్ళందరూ So- boring ఉన్నారు. ఏం సీజన్ 8 అబ్బా. Thank సీజన్ you. 7 వాళ్ళే బాగుంటారు. నేను చెప్తున్నా ఒక వాటర్ గేమ్ కూడా ఆడట్లేదు. ఎంత అన్స్పోర్టెడ్. నాకు క్యాష్ చికెన్ రాలేదు ఇంకా అది రాదమ్మా. లేదంట తాగేసి సారీ. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో No, ప్లీజ్ no, we are not switching it off. చూస్తూ ఉండండి శుభశ్రీ ఓకే కోక్ ట్రై చేస్తారా? థమ్స్ అప్ సో చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శుభశ్రీ ఛానల్ లవ్ యూ ఆల్ బై బై Bye. నన్ను కాదు ఈయన్ని. Shut up అన్నాను. Nah. Hey, oh my god. Wow! Oh my god. అవినాష్ కొంచెం ముందుకు రా, లైట్గా. Surprise. ముందుకు రా. శుభశ్రీ ఛానల్. రా, రైట్ రా. మీటింగ్ లో ఉందా కదా రోహిణి మళ్ళీ చేయవా ప్లీజ్? లేదు ఎందుకు సన్నగా అవ్వలేదంటే అందరూ అంటున్నారు మీరు అందరూ అయ్యారు కొంచెం తగ్గారు అంటే నేను కొంచెం తగ్గాను Correct. నువ్వు ఎందుకు తగ్గలేదంటే వాడు చేసే పని ఆనందం వచ్చినా కోపం వచ్చినా బాధ వచ్చినా వాడు ఫస్ట్ చేసే పని ఒక ప్లేట్ పెట్టుకుంటాడు సారీ ప్లేట్ కాదు ట్రే ఇంత గుడ్డు షేప్ లో ఉంటది ట్రే పెట్టి అన్నం వేసి కూర వేసి నా, అది అవదన్నా వాళ్ళకి చెప్తే అర్థం కాదన్న ఎందుకన్నా మనకి నాకు చాలా బాధ వేస్తుంది అన్న నేను చాలా డిమోటివేట్ అవుతుంది. డిమోటివేట్ అయిపోయాను తప్పన్నది తప్పన్నా ఒకవేళ ఆనందం వస్తే సూపర్ అన్న బాబు ఏదొచ్చినా తిండే సూపర్. పెరుగు ఎవరికున్నా లేకపోయినా సారు వాడికి ఉండాలి. అవును. చిన్న బొచ్చెతో పక్కన పెట్టుకొని పెరుగులో అండి పప్పు ఉంటుందండి మామూలుగా ఉండదండి ఆ సౌండ్స్. ఇలా తింటాడు కాబట్టి అది సన్నగా కావాలి ఎస్. 100K వీడియో